వచ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు. నా కోపమే నీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురి నీకే పంచి పెంచా నాపై దుమికి రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి. అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎందుకు మమ్మీ పుట్టించారు డాడీ నన్ను. అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుంటే వసులు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయన మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లకున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించి గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుగులు. చిక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు గురువులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో అంటున్నా వెంట పడనే, చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి చెప్పారు, ఇది కింద మా డాడీ కుక్క పెట్టి ఇచ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతా. లోకానికి తెలుసా నీ విలువా, మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అనుపని రవ్వంతా అదనే ఎనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. లోకానికి తెలుసా నీ విలువా, మగువా
నేను జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంఖ్యలు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయట పడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా?